రేఖ ఏం చేస్తున్నా? నువ్వు పాలు కాస్తున్నానండి. పాలా? ఇప్పుడు పెరుకులేదా మరి? నిన్నటి పెరుగుందండి, అలా అడుగుతున్నారంటే. ఇప్పుడు కాస్తున్నావు అంటే మరి అన్నాను వచ్చి. అంటే రోజు పొద్దున్నే కాస్త తోడబెట్టేదాన్ని. నేను సాంబార్ కాస్తాను కదా, కొంచెం పెరుగు ఉన్నది, అందుకనే ఇప్పుడు లేట్గా కాస్తున్నాను. సాయంకాలం తోడుకుంటుంది. కర్రీ వంకాయ ములక్కాడ కర్రీ అవుతే ఇంకా వండాను. ఇంకా అప్పుడే దీన్ని డిస్టర్బ్ చేయకూడదు, ఇంకా ఉడకాలన్నమాట, దగ్గరికి పడాలన్నమాట. ఇంక మసాలాలు ఏం పెట్టలేదు, మసాలా వేయలేదు అసలు. చింతపండు బెల్లం పోసి కొంచెం దగ్గరగా అయినిస్తే బాగుంటుంది కదా కర్రీ. మీకు ఎలాగే ఇష్టం కదా, అందుకనే ఇంక ఇలాగే చేశాను అనమాట. వర్షం వచ్చేలా ఉన్నట్టుంది. మూసుకుని బట్టలు తీయాలి ముందు, ఇప్పుడు లేకపోతే తడిచిపోతాయి. ఇప్పుడు ఈ పని అయిన తర్వాత అక్కడికి వెళ్ళి బట్టలు తీసేసి వచ్చి అప్పుడు భోజనం పెడతాను, అప్పటికి అయిపోతుంది. ఓకేనా?